మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు కలవడానికి అడ్డుపడుతున్న పీఏలపై ఓ మహిళ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఓటేసి గెలిపించిన నేతలను కలవడానికి మధ్యలో పీఏలు అడ్డుకోవడం ఏంటని వారెవరు అంటూ ఆమె ప్రశ్నించారు. ఆ మహిళ పీఏలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అరే నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? ఎందుకురా మీరేం నొస్తుందిరా? ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకుండ్రా ఎమ్మెల్యే అయ్యి? కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇవాళ ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గార్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి జబ్బలేసుకొని తిరగనిక్కుర్రా? పైసలు సంపాదించుకోనికే ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా మీదేం వస్తుందిరా? ఎందుకురా కలవనియర్ మీరేంద్రా? దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదెందుకు వస్తుందిరా? ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకు కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా? సార్ చాలా బిజీ. ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగులో పోతేంది? పిఏ గాన్లని అసలు ఇది నా వల్ల కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు. అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా? ప్రజలు ఎందుకు వీడు న్యాయం చేశాడనే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది. ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను. మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే ఏ పార్టీలైనా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా. మీరు చేయబట్టి అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి, వాడి మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ. మీరు బతుకుతారు, నువ్వు నీ